కృష్ణవేణి గారు టాపిక్ మీద మాట్లాడండి. మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు మీరంటే ఒక గౌరవం ఉంటే మీరు ఆ గౌరవంతోనే మేము కూడా మాట్లాడుతుంటాం మీ గురించి. మీరు అబ్యూజెస్ గా మాట్లాడుతున్న సంగతి మాకు తెలుసు. ఆ విషయంలో అయితే అనేక డిబేట్లలో మాట్లాడాం. కానీ వైసీపీలో కొంతమంది నాయకులు తీరు అంటే మంత్రి కృష్ణవేణి గారు టాపిక్ వేరే దగ్గరికి వెళ్తుంది. కృష్ణవేణి గారు నా మాట వినండి. కృష్ణవేణి గారు అది అక్కడికి వదిలేయండి. మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది. 1 minute టాపిక్ ఇస్తాను మేడం, ఇస్తాను. ఉదయశ్రీ గారు ఇస్తాను. తీసుకొచ్చారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మెడికల్ కాలేజీని తీసుకొచ్చారా అని వీళ్ళకి క్వశ్చన్ చేస్తున్నారండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆయన ఒక్కసారి అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అనేది కూడా లేదు అన్న టైంలో భూమి సేకరణ దగ్గర నుంచి సచివాలయ నిర్మాణాల దగ్గర నుంచి పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆయన ఎంత అంటే కట్టుబడ్డంతో తరిమేస్తే ఏ రకంగా రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అంటే మళ్ళీ మొదటి నుంచి 0 నుంచి స్టార్ట్ చేసుకొని వచ్చారండి. వచ్చిన తర్వాత నెక్స్ట్ మెడికల్ కాలేజీ ఆయన హయాంలో జిల్లాల విభజన జరగలేదు. జిల్లాల విభజన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలని 26 జిల్లాలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజీ ఉండాలి అన్న ప్రతిపాదన వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు వస్తాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 13 కాలేజీలు అనుకునేవి 17 కాలేజీల నిర్మాణం చేపట్టామని చెప్తున్నారు. దానికి కూడా 5 కాలేజీలకు మాత్రమే పర్మిషన్స్ తీసుకురావడం కానీ వీళ్ళు కంప్లీట్ చేశామని చెప్తూ ఉన్నారు. కానీ మిగతా కాలేజీలు ఎందుకు కంప్లీట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? అందులో కమిషన్ సరిగా రాలేదా అన్నది మాకు తెలియదు. 50% మెడికల్ సీట్లు ప్రైవేటీకరణ చేసుకుని ఇవాళ మెడికల్ కాలేజీ విషయాన్ని ఒకటే భూతద్దులో ఎందుకు ప్రమోట్ చేసి మాటికి అడుగుతూ ఉన్నారు. జిల్లాల విభజన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జిల్లాల విభజన జరిగింది. అందుకు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఆల్రెడీ కేంద్రం ఇతర రాష్ట్రాలకు కూడా ఇంకా ఎక్కువ మెడికల్ కాలేజీలు ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి మన రాష్ట్రం విడిపోయి ఉంది కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజీలు తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొంత అలాగే వాళ్ళ బాబిచ్చిన డబ్బులతోనో ఇక్కడ మెడికల్ కాలేజీలు కట్టించలేదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల అవినీతి చేసిన చేయలేదు. చెప్పాలి కదా ఎవరు బాబులతో ఎవరు కట్టించారా? రాష్ట్రంలో కట్టించారా? జగన్మోహన్ రెడ్డి గారికి 5 కోట్ల ఎవరితో కట్టించారు సార్? ఒక నిమిషం ఆగండి. మీరు కంప్లీట్ చేద్దరు. ఇప్పుడు ఇందాక మోహన్ రెడ్డి గారు మీ విషయం అర్థమైంది. మీరు చెప్పదలిసింది అర్థమైంది. కృష్ణవేణి గారు అన్యత భావించొద్దు, సమయం అయిపోయింది. కృష్ణవేణి గారు రైట్ కృష్ణవేణి గారు మీరు చెప్పింది అర్థమైంది. ఇందాక మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతూ కుక్కలు అనే ఒక మాట మాట్లాడారు. అది మహిళలతో కరెక్ట్ కాదు. మీరు విఘ్నులు బాగా మాట్లాడతారు, కానీ మీకు తెలవకుండానే మీరు మాట్లాడారు, అది తప్ప. అలాగే ఇప్పుడు కృష్ణవేణి గారు కూడా మీరు చెప్పినట్టు ఎవరు బాబులు అనే మాట మాట్లాడారు. ఒక్కొక్కసారి భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకున్నప్పుడే మీరు అధికార ప్రతినిధిగా ఉంటారు. చెప్పండి 30 seconds మేడం. మీకు ఇస్తానండి ఒక ఆర్డర్ లో ఇస్తారండి. ఆన్సర్ వద్దా కావాలా? ఉదయశ్రీ గారు నేను మీ సైడ్ నుంచే మాట్లాడుతున్నా. మీకు అపాలజీ చెప్పించే విధంగానే మాట్లాడుతున్నా. ఎవరి మాట మీరు కొంచెం సమయం పాటించండి. మోహన్ రెడ్డి గారు ఒక మహిళని మాట్లాడేటప్పుడు మీరు కుక్క అనే మాటను మాట్లాడకూడదు. కుక్కల్లాగా మాటలు కూడా కొంతమంది మాట్లాడకూడదండి. స్థాయి అంటే జగన్మోహన్ ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి ఏ రకంగా మీరే చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఒక సీఎం అయ్యాడంటే ఏ స్థాయి నుంచి ఆయన సీఎం అయ్యాడు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ప్లీజ్
ప్లీజ్ ఒకళ్ళు మాట్లాడితే సమయం ఎవరికి అర్థం కాదు. ఎస్ మోహన్ రెడ్డి గారు 30 seconds లో కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు ఎన్నుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మద్దతు ఇస్తేనే ఆమె కూడా కృష్ణవేణి గారు సమయం అయిపోయింది, దయచేసి ఆగండి. ముఖ్యమంత్రి ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా ఇద్దరు కంక్లూడ్ చేయాలి, కంక్లూడ్ చేయండి. అర్థం చేసుకోవాలి సార్. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు మా టీడీపీ ప్యానలిస్ట్ ఏదో మాట్లాడేప్పుడు ఏమంటుందంటే అమ్మా ఒక్కొక్కడినే వాడు తిన్నాడు వీడు తిన్నాడు వాడిని లోపలేస్తాం వీడి లోపల వేస్తాం వాడు అనడంతో పాటు జగన్మోహన్ రెడ్డి అని పదే అనడంతో పాటు నేను ఏ ఒక్క రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు ఆగాల మాట్లాడేటప్పుడు ఆగి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రం ఏ ఉద్ధరించాలని గౌరవ తగిలించమంటావు? దేనికి తగిలించాలి? ఆంధ్ర రాష్ట్రం ఏ ఉద్ధరించారు? లక్ష్మణ గారు ఒక్క నిమిషం అండి. మీరు దీన్ని ఒక్క నిమిషం మీరు ఎవరైనా కూడా ఒక్క నిమిషం ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇది రెచ్చిపోవడానికి గల కారణం మధ్యలో ఒక దగ్గర అయింది. జగన్మోహన్ రెడ్డి అన్నాడు సింగులర్ మాట్లాడినప్పుడు మీరు కుక్కలాగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీరే మాట్లాడారు మోహన్ రెడ్డి గారు. ఆ వర్డ్ మీరు వెనక్కి తీసుకోండి ఫస్ట్. తర్వాత ఉదయశ్రీ గారు మీరు కూడా మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి. ఒక డిబేట్ ఒక సాఫీగా సాగాలంటే గౌరవం అనేది ఎవరైనా ఇచ్చి పుచ్చుకోవాలి. మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతాం తప్పు, నువ్వు ఎలా మాట్లాడుతావు అని అడగాలి, కానీ కుక్కలాగా మాట్లాడుతున్నారని మాట మీరు ఎలా మాట్లాడతారండి? ఎస్ మీరు ఎట్లా అడగలేకపోయినారప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేప్పుడు మీరు ఎందుకు అదే సార్ జగన్మోహన్ రెడ్డి అనేది తప్పేం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి అనేది మాట్లాడితే పవన్ కళ్యాణ్ అనే మాటని చంద్రబాబు నాయుడు అనే మాటని మీరు ఎన్నోసార్లు ఉపయోగించారు సార్. చంద్రబాబు నాయుడు అనే మాటని మీరు ఎన్నోసార్లు ఉపయోగించారు. మోహన్ రెడ్డి గారు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు. ఒక్క సింగులర్ మాటకే మీరు కుక్కలు అని మాట్లాడితే ఇది తప్పు కదా. ఇప్పుడు జీవితంలో ఎప్పుడు తప్పు మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని సింగులర్ గా మాట్లాడారు, మన డిబేట్ సాక్షిగానే మాట్లాడారు. అంత మాత్రాన కుక్క అని ఎలా అంటారు మీరు? తప్పు కదా. అది సబ్జెక్ట్ అంతా డిబేట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అవును సార్, మీకు బాధ కలిగింది, మీరు తప్పుగా అని మాట్లాడాలి. తప్పు జగన్మోహన్ రెడ్డిని ఎలా మాట్లాడతావు మీరు ప్రశ్నించారు కదా. జగన్మోహన్ రెడ్డిని ఎలా మాట్లాడతారు మీరు ప్రశ్నించారు. అంతవరకు ఉండాలి. కుక్కలనే మాట మీరు మాట్లాడకూడదు కదా, ఒక మహిళని మాట్లాడకూడదు కదా. అది తప్పు కదా.